ఇది చూడండి, కంచి కామాక్షమ్మ దేవి టెంపుల్. మనకైతే కొంతమంది ఫోన్లు తేవద్దని ఆక్షేప్ ఇచ్చారు బయట సెక్యూరిటీ, కాకుంటే మనం అయితే తెచ్చేసాము. చాలా మంది తీసుకుంటున్నారు ఫొటోస్ అండ్ వీడియోస్. చూడండి, అది టెంపుల్ చాలా బాగుంది కదా. వీలైనంత వరకు నేను మీకు అవన్నీ చూపించడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇది కోనేరు. నీళ్ళు అయితే బాగా పెట్టినారు, ఫోర్సింగ్ మోడల్. చుట్టూ అయితే బాగుంది సరౌండ్. తులసి కోట. వాటర్ ఫాల్ అయితే బాగుంది కోనేరులో. ఎవరిని దిగడానికి మాత్రం అలౌ చేయనివ్వడం లేదు. నాలుగు స్తంభాల మండపం చూడండి, గుడికి ఎదురుగా పెట్టారు. చాలా బాగుంది కదా. కాంచీపురంలో చాలా వరకు ఈ ఊరంతా ప్రసిద్ధి కలిగిన దేవాలయాలే ఉంటాయి. మనకు చూడాలంటే టైం తీసుకొని చూడాలి, సమయాన్ని కేటాయించి మరి చూడాలి ఓపికగా. చూస్తే మంచిగా ఉంటాయి. టెంపుల్ చూడండి, భక్తులైతే ఒక మోస్తరుగానే ఉన్నారు. చూడండి, ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క మోడల్తో, ఒక్కొక్క ఆకారంతో చాలా బాగుంది. ముందు శివకాశి చూసాం కదా, అది అతి పురాతనమైన శిల్పకళతో, సౌందర్య కళతో ఉట్టిపడుతుంది. దాని యొక్క విశిష్టత కూడా చూసాం కదా, అయ్యవారు చాలా బాగా చెప్పారు. మనకు మంచిగా ఇంటర్వ్యూగా ఇచ్చారు, చాలా బాగా చెప్పాడు మంచిగా స్వామికి ఇంటర్వ్యూ. మరి ఇక్కడ ఇంటర్వ్యూ ఎవరైనా ఇవ్వగలుగుతారా? మనం అడుగుదాము, వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాం. అంటే కంచి కామాక్షి అమ్మ గురించి అందరికి చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళకు కూడా తెలియాలి కదా. మనం చెప్పే మాటల కన్నా ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తే ఇంకా చాలా బాగుంటుంది, అప్పుడే నమ్ముతారు. మనం కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియకుండా చెప్తే బాగోదు.
చూడండి, శివ పార్వతులు, విఘ్నేశ్వర స్వామి, వినాయక స్వామి. చూడండి ఎంత బాగున్నాయి కదా. అన్ని గోవులు, నందులు, నందీశ్వరులు. లోపలైతే కనిపించడం లేదు స్వామి. లోపల జూమ్ చేస్తున్నా చూడండి, కనపడితే మన అదృష్టం. క్లియర్గా కనపడుతున్నారు చూడండి. ఇంత లాంగ్ నుంచి కూడా బాగానే, దూరం నుంచి కూడా బాగానే కనపడుతున్నారు స్వామి. శివలింగ రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు. అక్కడి నుంచి అయితే కుదరదు కదా మనల్ని తీసుకొని ఎవరు, అందుకే మనం లాంగ్ నుంచే చూపిస్తున్నాము, దూరం నుంచే. చూడండి ఒక్కొక్క రాజగోపురానికి ఒక్కొక్క కళ ఉంటుంది, ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. చూడండి శిల్పకళ అయితే సుందరంగా ఉంది కదండి. చూడండి చాలా బాగుంది. చూడండి మీకోసం మంచిగా చూపిస్తున్నాను. చూడండి ఒక్కొక్క చాలా చాలా అంటే చాలా బాగా ఉంది. చూడండి సౌందర్య శిల్పకళ అనేది ఉట్టి పడుతుంది. ఒక్కొక్క కళా నైపుణ్యం. ఓకే తీస్తా. అంటే శిల్పులు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కరు శిల్పాలు చెక్కినట్టున్నారు. అంటే అది ఒక్కొక్క తరంలో ఒక్కొక్క దేవాలయం కట్టారు కదా, అలా శిల్పులు కూడా మారుతూ ఉంటారు అనుకుంటాను. అందుకే టైప్ ఆఫ్ టెంపుల్స్ ఈ స్తంభాలకి శిల్పకళ మారుతూ వచ్చింది కదా. చూడండి అంటే దీని వరకు ఈ శిల్పాల ధ్వంసం అయినాయి, అవే కొద్ది వరకు. టెంపుల్కి దేవాలయాలకి అంతా మూలము ఒక అందము ఇవి స్తంభాలే కదా. చూడండి కింద నుంచి ఎలా మోడల్గా చేశారో. ఒక దేవాలయాలకి అందాన్ని తెచ్చిపెట్టేది ఇవే కదా. అవేం కాయలు మరి తెలీదు, మునక్కాయలు అయితే కాదు. చెట్టుకి మాత్రం గుత్తులు గుత్తులు కాసాయి పొడుగ్గా.
ధ్వజస్తంభము గోల్డ్ చూడండి, పంచలోహాలతో కట్టారు. చాలా హైట్ ఉంది కదా. சரி இந்த நம்பர் கொடுத்துக்கிற எல்லாம் ஃபோன் பண்ணுவாரா? சரி சரிம்மா சரி. అసలుకి శిల్ప నైపుణ్యం అనేది ఎంతలా ఉందో చూడండి. ఒక్కొక్క శిల్పం అనేది ఎంత క్వాలిటీతో కట్టారో మనకు కనపడుతూనే ఉంది. చూడండి, అసలు ఆ డిజైన్ అనేది ఎవరు డిజైన్ చేశారో అప్పట్లో తెలియడం లేదు. ఏ డిజైనరో ఇప్పుడైతే ఇంతలా డిజైన్ తయారు చేయాలంటే చాలా కష్టం. చూడండి, అంటే ఏ మూల ఎటువంటి శిల్పాలు ఉండాలో అటువంటివే ఉన్నాయి. చూడండి, చూడండి ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత నైపుణ్యం ఉంటుందో అది పనితనం, శిల్పకళ నైపుణ్యం. చాలా అందంగా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది. దేవాలయం, టెంపుల్, చాలా మంది భక్తులు కూడా వచ్చారు. చాలా విశిష్టత పొందిన దేవాలయం కదా. తమిళనాడులోనే ఇది ఫేమస్, బాగా గుర్తింపు పొందిన దేవాలయము కంచి కామాక్షమ్మ దేవి. ఈ శిల్ప సంపద అనేది చాలా విలువైనది. అంటే ఈ ఎంత అనేది విలువ కట్టలేము ఈ శిల్ప సంపదకి. ఇంత అని మనం వెలకట్టలేము, అంత విలువైన సంపద. శిల్ప సంపద అనేది మన భారతదేశానికి చాలా విలువైనది. అంత విలువైనది కాబట్టి మన దేశానికి విదేశాల నుంచి కూడా వచ్చి మన శిల్ప సంపదని పొగుడుతూ ఉంటారు. వచ్చి చూడడానికి వస్తూ ఉంటారు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి. చూడండి,
ఇక్కడ చూడండి, ఇదేం చెట్టో తెలుసా మీకు? కాయలు చూడండి ఎలా కాసాయో. ఏం కాయలో తెలుసా ఇవి? ఇది బిల్వ పత్రం చెట్టు, అంటే మారేడు చెట్టు. మారేడు కాయలు ఇవి. శివునికి అతి ప్రీతిపాత్రమైన చెట్టు. ఈ బిల్వపత్రాలతో పూజ చేస్తే మనకు ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుందని విశిష్టత. చూడండి, మీకు 4 వైపుల నుంచి కూడా చూపిస్తున్నాను. ఒక్కొక్క వన్ సైడ్ ఒక్కొక్క పక్క ఒక్కొక్క శిల్పకళ ఉంటుంది. చూడండి, ఒక పక్కలా ఉన్న శిల్పకళ ఇంకొక సైడ్ ఉండదు. చూస్తున్నారు కదా, మీకైతే అన్ని వైపులు చూపించాను, మీకే అర్థమయ్యి ఉంటుంది. చూడండి, మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది కదా, ఒక్కొక్క స్తంభంపై ఒకలా ఉంది. చూడండి, శిల్ప నైపుణ్యము.
ఈ ఎండకి సరిగ్గా కనిపించడం లేదు. ఎండ అటువైపు పడుతుంది కదా, అందుకోసం సరిగ్గా అయితే కనిపించలేదు. చూడండి ఎంత, వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడి ఉంటుందో, శతాబ్దాలు పడి ఉంటుందో ఒక్కొక్క దేవాలయం కట్టడానికి. అంత వాళ్ళు అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కేటాయిస్తారు కాబట్టి అంత నైపుణ్యంతో శిల్పకళ మనకు నాణ్యత కలిగి ఉంటుంది. ఇప్పుడంటే మన కెమెరాలు ఇవన్నీ వచ్చాయి కాబట్టి మనం అందరికి చూపిస్తున్నాము. అంటే ఇప్పటికీ శిల్పకళ కొద్దిగా డ్యామేజ్ అయింది కదా, నైపుణ్యాన్ని కోల్పోయింది కదా. అదే ఒక 100 సంవత్సరాల క్రితం అంటే ఇంకా ఇంతలా నైపుణ్యం అనేది శిల్పకళ చూడ్డానికి ఎంత పర్ఫెక్ట్గా క్వాలిటీగా ఉండేది చూడ్డానికి. టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇవన్నీ అసలుకి చూడరు. ఎవరో ఇంతలా పరిశీలనగా చూసి చూడాలంటే అసలు చూసామా, చుట్టూ తిరుక్కొని వెళ్ళిపోయామా అనే ఉంటారు. కానీ దర్శనం చేసుకోవాలి తొందరగా, స్వామివారిని మహాలక్ష్మి గారిని చూడాలి, వెళ్ళాలి అనే తొందరలో ఇవన్నీ అయితే పట్టించుకోరు. ఇవన్నీ చూడాలి వచ్చి, ఖచ్చితంగా చూస్తేనే మనకు దేవాలయం యొక్క తెలుస్తుంది నైపుణ్యం ఏమిటో అని. పరిశీలనగా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తానే అర్థమైపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా అంతలా శిల్పకళ అనేది ఉంటుంది. అవి మనకు చెప్పుకోకుండానే, వాళ్ళు మనకు చెప్పకుండానే మనకు ఆ శిల్పకళతోనే మనకు అర్థమయ్యేలాగా, ఒక స్టోరీ అనేది అర్థమయ్యేలాగా, చరిత్ర అనేది, కథ అనేది అర్థమయ్యేలాగా మనకు ఉంటుంది. అలా ఉంటాయి శిల్పాలు. చూడగానే ఓహో అది జరుగుతుంది అక్కడ అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, అవునా కాదా? నాకైతే నేను అవునని అనుకుంటాను. ఇక్కడ చూడండి, మీకు అంతలా కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, కింద ఒకరిని సంహరిస్తూ ఉన్నారు కదా, కనపడుతుంది మీకు? అంటే ఆ శిల్పంలో మనకు అర్థమవుతుంది అన్నమాట అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగిందని.
చూడండి ఇటువైపులా విఘ్నేశ్వర స్వామి, అటువైపులా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇద్దరు ఉన్నారు. చూడండి ఇప్పుడైనా కానీ బాగానే వాళ్ళు పంచలోహాలతో బాగానే తయారు చేశారు. ఎలా అంటే వాటికి డూప్లికేట్ తీసుకొని అచ్చులు తీసుకొని తయారు చేస్తుంటారు 3Dగా. అంటే అక్కడ ఉన్న వాటికి ప్రతిలా తయారు చేయడం అంటే పెద్ద కష్టమేం కాదు, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా. అయినా బాగానే చేశారు కదా. చూడండి ఒక ఇత్తడితో చూడండి. ఇంకా ఆల్మోస్ట్ గుడి చుట్టూ అయితే నేను మొత్తం చూపించేశాను. గుడి మొత్తం, ఆలయం మొత్తం చూశారు కదా. నేనైతే మొత్తం మీకు ఇక్కడికి వచ్చినా కూడా మీరు అంత పరిశీలనగా చూసుండ్రు, కానీ మీరు నా ఛానల్లో వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమైపోతుంది. అంటే అంత నీట్గా నేను అప్లోడ్ చేశాను వీడియో. అంటే చాలా పరిశీలనగా తీసి నేను మీకు క్వాలిటీగా పెట్టాను. చూడండి వీడియోస్ చూసి లైక్, కామెంట్, సబ్స్క్రిప్షన్ ఇవ్వండి. మీరు ఇలా చేస్తే నేను మీకోసం ఇంకా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకోసమే కదా నేను చేసేది. నా కోసమైనా కానీ కావచ్చు, నా పుణ్యమైనా మీ పుణ్యమే కదా. చూసినా కానీ అందరికీ పుణ్యమే కదా. మీరు ఇంట్లో కూర్చొని అందరికీ చిన్న ముసలి వాళ్ళకి కూడా, అంటే అట్లా అని కాదు, అంటే చాలా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, రానేలు వాళ్ళు, ఆ గుడికి రానటువంటి వాళ్ళు ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి వీడియో చూపించి వాళ్ళ కళ్ళ ముందే చూసినట్టు మనం చూపించవచ్చు. చూడండి ఎంత బాగా ఉన్నది. మనం చూడకపోయినా కానీ చాలా బాగుంది అని టెంపుల్ ఇంట్లో నుంచే మనం చూసుకోవచ్చు కదా. చెప్పండి. చూడండి ఈ ఈ ఇక్కడైతే చూడండి ఎంతో అందంగా ఉంది. 4 గోపురాలు కనిపిస్తూ చాలా అంటే చాలా బాగుంది.
చూడండి 5 గోపురాలు కనపడుతున్నాయి కదా. ఎక్సలెంట్ ఉంది చూడడానికి, చాలా అందంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.